శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుబడింది. కువైట్ నుంచి షార్జా మీదుగా హైదరాబాద్ చేరుకున్న ఒక ప్రయాణికుడి డిఆర్ఐ అధికారులు ప్రయాణికుడిని తనిఖీ చేయగా అతని వద్ద 7 బంగారు కడ్డీలు లభ్యమయ్యాయి. అతని దగ్గర మీరు విజువల్స్ లో కూడా చూస్తున్నారు. సుమారు 1.8 కిలోలు బరువున్న బంగారు కడ్డీల విలువ 2.37 కోట్లు ఉంటుందని డిఆర్ఐ అధికారులు తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నట్లుగా అధికారులు వెల్లడించారు. ప్రయాణికుడి నుంచి స్వాధీనం చేసుకున్న వాటిలో 24 క్యారెట్ల స్వచ్ఛమైన 5 బంగారు బిస్కెట్లు, 2 కట్ పీసులు ఉన్నాయి. అధికారులకు అనుమానం రాకుండా వాటిని లగేజ్ డోర్ మెటాలిక్ లాక్ లో కొత్త భాగాన్ని, అలాగే పొద్దుతిరుగుడు గింజలా ఉన్న ప్లాస్టిక్ పౌచ్ లో మరికొంత బంగారాన్ని, కొంత బంగారాన్ని అక్కడ, కొంత బంగారాన్ని ఇక్కడ దాచి దాన్ని తరలించే ప్రయత్నం చేశాడు. రైట్, మీరు విజువల్స్ లో చూస్తూ ఉన్నారు. ఏదైతే మనకి లగేజ్ బ్యాగ్, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మనం ఏవైతే లగేజ్ బ్యాగులు తీసుకెళ్తామో సేమ్ అదే విధంగా లగేజ్ బ్యాగ్ కి ఒక లాక్ లాంటి ఒక విధమైన ఒక లాకర్ లాంటిది ఏర్పాటు చేసి దాంట్లో బంగారం ఫిక్స్ చేసి దానికి స్టిచ్ చేసి దానికి అటాచ్ చేసి చక్కగా బంగారాన్ని దానికి తగ్గట్టుగా కట్ చేసి దాని లోపల అటాచ్ చేసిన విజువల్స్ మన స్క్రీన్ మీద చూస్తున్నాం. చూడడానికి అచ్చం సేమ్ లాకర్ లాగానే కనిపిస్తుంది, కానీ దాని లోపలంతా కూడా బంగారం ఉంది. బంగారాన్ని ముక్కలుగా కట్ చేసి ఆ బంగారు ముక్కలన్నింటినీ కూడా లాకర్ ఏదైతే ఉందో దాంట్లో ఫిక్స్ చేసి ఎవరికి ఎలాంటి అనుమానం రాకుండా, ఎవరికి ఏ విధంగానూ కూడా డౌట్ పడే విధంగా కూడా లేకుండా దీన్ని లాకర్ సెట్ చేశాడని చెప్పుకోవచ్చు. ప్రయాణికుడు ఎలా అయితే అధికారులు ఆ ప్రయాణికుని గుర్తించి తనిఖీ చేయగా మొత్తం కూడా 7 బంగారు కడ్డీలు అయితే దొరికాయి. దాని విలువ మొత్తం 2 కోట్లు పైనే ఉంటుందని అధికారులు చెప్తూ ఉన్నారు. సో అధికారులు ఏదైతే లాకర్ ఉందో దాన్ని తీస్తూ ఉన్న విజువల్స్ మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు. ఆ బంగారాన్ని కూడా ఒక బ్లాక్ కలర్ దాంతో, అంటే ఒక టేప్ లాంటిది, బ్లాక్ కలర్ టేప్తో బంగారాన్ని కూడా మొత్తం దాన్ని చుట్టేసి దానికి అటాచ్ చేసిన పరిస్థితి చూస్తున్నాం. సో ఏ విధంగా అటాచ్ చేశాడు అనేది, ఆ టేప్ వేసిన బంగారాన్ని ఆ టేప్ మొత్తం తీసేసి ఆ బంగారం ఏవైతే ముక్కలు ముక్కలుగా కట్ చేశారో దాన్ని ఏ విధంగా అటాచ్ చేశారో ఇంకొక ఇమేజ్లో మనకి ఏ విధంగా అటాచ్ చేశారని చూపించడానికి ఇంకొక ఇమేజ్లో యాజ్ ఇట్ ఈజ్ ఆ వ్యక్తి ఎలా అయితే పెట్టాడో అలానే వీళ్ళు కూడా అధికారులు కూడా పెట్టి మనకి ఎగ్జాంపుల్గా చూపిస్తూ ఉన్నారు. సో ఈ విధంగా లాకర్ని పట్టుకుని తరలిస్తూ ఉన్న లాకర్ని ఒక అదునుగా చేసుకుని దాంట్లో బంగారాన్ని టేప్తో చుట్టి దాన్ని తరలిస్తూ ఉన్న విజువల్స్ మన స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం. సో కువైట్ నుంచి షార్జా మీదుగా ఈ ప్రయాణికుడు దీన్ని తీసుకెళ్తూ ఉన్నారు. డిఆర్ఐ అధికారుల తనిఖీలు దొరికింది. మొత్తం కూడా 1.8 కిలోల బంగారు కడ్డీలు ఉన్నట్లుగా తెలుస్తుంది. మొత్తం కూడా 2.37 కోట్లు, అంటే 2,37 లక్షల రూపాయల బంగారం. దాన్ని ఎంత ఈజీగా లాకర్లో పెట్టి దాన్ని లాక్ చేసి, సో మళ్ళీ ఆ బంగారం కనిపించకుండా దాన్ని టేప్తో చుట్టి దానికి అటాచ్ చేసి, సో ఏ విధంగా అస్సలు ఎవ్వరికి అనుమానం రాకుండా, కొంచెం కూడా తెలియకుండా అసలు చాలా పగడ్బందీగా ప్లాన్ చేసే ప్రయాణికుడు తీసుకెళ్తున్నట్లే మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో కూడా మనం చాలా చూసాము ఇలా తరలించడాన్ని, బట్ ఇది ఒక కొత్త రకమైన స్టైల్గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే కనీసం చూసిన వాళ్ళకి కూడా ఫీలింగ్ రాదు, బంగారం తరలిస్తున్నారా అనే ఫీలింగ్ కూడా రాదు ఎవరికి. సో దాన్ని డౌట్ వచ్చి అధికారులకు ఇన్ఫర్మేషన్ వచ్చిందా లేకపోతే ఏ విధంగా జరిగిందనేది తెలియదు, బట్ అధికారులకు డౌట్ వచ్చి మొత్తం చెక్ చేసి దాన్ని విప్పి చూస్తే మొత్తం కూడా బండారం బట్టబయలైంది.